గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోవటం, 60 మందికి పైగా క్షతగాత్రులై ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు 24 గంటల్లోగా స్పందించామని, బాధితులకు పరిహారం అందించామని, ₹1 కోటి ఇచ్చినటువంటి ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, ఒకవేళ ప్రభుత్వం గనక ప్రజలను ఆదుకోకపోతే ఈ ఘటనలో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళని, క్షతగాత్రులని, మృతి చెందినటువంటి కుటుంబాలని ఆదుకోపోతే, వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే ధర్నాకి దిగుతాము అని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించడం జరిగింది. జగన్ ముందుగా విషయాలు తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చి ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను అక్కడికే పిలిపించుకుని మాట్లాడి పరిహారం అక్కడే అప్పగించేసి వెళ్ళిపోవటం జరిగిందని, అంతేగాని ఆయన ఎవరిని పరామర్శించింది, సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళి చర్యలు చేపట్టింది ఏం చేయలేదని. కానీ చంద్రబాబు నాయుడు సంఘటన జరిగిన 24 గంటల్లోపు విశాఖ రావటం, బాధితులందరినీ కూడా పరామర్శించటం, ఆ తర్వాత సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళటం, దీని మీద వెంటనే విచారణ జరిపి చర్యలు చేపట్టాలి అని చెప్పి అధికారుల్ని ఆదేశించడంతో పాటుగా వారికి ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా, మరణించినటువంటి వారి కుటుంబాలకి ₹1 కోటి, అలాగే తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు 50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారి కుటుంబాలకి ₹25 లక్షల చొప్పున ప్రకటించడమే కాకుండా ఈ అమౌంట్ 24 గంటల్లోగా వారికి అందేలా చూడాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చిన తరువాతే ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగిందని, ముందు అది తెలుసుకుని ఆ తర్వాత జగన్ ధర్నా చేస్తారా, ఇంకేదన్నా చేస్తారా అనేటువంటి అంశాల మీద మాట్లాడితే బాగుండేదని, ఆయన జగన్కి బురద చల్లటం అలవాటేనని, ఆయన విశాఖ పర్యటన అంతా కూడా బురద జల్లే కార్యక్రమంగానే కొనసాగిందని, అంతకు మించి వేరే ఏం లేదని, అయినా కూడా హీఈస్ జస్ట్ ఏ పులివెందుల ఎమ్మెల్యే, సో అలాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆమె స్పందించడం జరిగింది.